అంటే ప్రస్తావన ఒకసారి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చికోటి ప్రవీణ్ నమస్తే అండి. నమస్తే. జై శ్రీరామ్. ఏంటి ఎన్నికల ప్రచారంలో చికోటి ప్రవీణ్ కేవలం అక్కడక్కడ కనిపించినట్టు కనిపించింది మాకు. లేదు, చాలా పార్లమెంట్లు తిరిగిన నేను. ఎక్కువ మెదక్ మీద ఫోకస్ చేసినాం. మెదక్ కానీ మహబూబ్నగర్ తిరిగినాం, నల్గొండ తిరిగినాం, ఖమ్మం వరకు పోయినా, ఆదిలాబాద్ పోయినా, సికింద్రాబాదు, చాలా పార్లమెంట్లు తిరగడం జరిగింది. కానీ సరిపోలే. మీరు ఇంత తిరిగిన దాంట్లో మాకు ఎందుకు మెదక్ సంబంధించి ఎక్కువ తిరిగినట్టు అనిపించింది. అక్కడే మెదక్ ఒక 3-4 సార్లు కూడా మీరు అక్కడికే విజిట్ చేశారు. అంటే మెదక్ మీద ఏమన్నా సంబంధం ఉందా? మెదక్ అంటే ఈ గౌరవరం అట్లాంటి ఊరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. అది కాక రఘునందన్ రావు గారు కొంచెం బాధ్యతలు పెట్టారు నా మీద. సో మెదక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అక్కడ నాకు అభిమానులు కూడా ఎక్కువ ఉన్నారు. దౌలతాబాద్ కానీ హిందుత్వ సమస్యలు ఉన్న ప్లేస్లలో పోవడం ఎక్కువ జరిగింది. మీరు వెళ్ళిన దౌలతాబాద్లో ఒక ఇష్యూ జరిగింది, మీకు గుర్తుందా? ఆ ఇష్యూకి సంబంధించి మీకు ఏమన్నా మళ్ళీ కంప్లైంట్స్ ఏమన్నా వచ్చాయా? ఏం కంప్లైంట్స్ అని ఏం లేదు. అదే ఇక సేమ్ ఇష్యూ. ఎక్కడ పోయినా హిందువులపై అవమానాలు జరగడం, ఇవన్నీ ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అదే జరిగింది, ఈ ప్రభుత్వంలో కూడా అదే జరుగుతుంది. అందుకే ప్రజలు ఒకసారి బీజేపీని ఎన్నుకోవాలి. ఈసారి మా సత్తా ఏందో చూపిస్తాం. ఎంపీలు మాకు గట్టిగా వస్తారు. ఈసారి ఎంపీలు వచ్చినాక చూపిస్తాం హిందుత్వంపై ఎట్లా దాడి జరుగుతుందో కూడా. ఎంతమంది వస్తారు అంటే బీజేపీకి సంబంధించి? ఇప్పటికే కాంగ్రెస్ అయితే క్లియర్ గా చెప్తుంది, నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ 14 సీట్లు వస్తాయి, 9 నుంచి 13 సీట్లు వస్తాయి, 14 అని చెప్పారు. 14 ముందన్న ఆయన రెఫరెండం అని కూడా చెప్తున్నారు. మరి బీజేపీకి ఎన్ని వస్తాయి? మాకు చాలా గట్టిగా సాటిస్ఫై ఫిగర్, ఇంతకుముందు ఎప్పుడు రాని ఫిగర్ వస్తుంది. సౌత్లో హైయెస్ట్ ఫిగర్ ఇక్కడనే వస్తుంది. తెలంగాణ నుంచి హైయెస్ట్ ఫిగర్ వస్తుంది. అదేంటి పెద్ద రాష్ట్రాలు పక్కనే ఉన్నటువంటి, నేను అనుకోవడం గట్టిగా వస్తాయి పక్కనే ఉన్నటువంటి కర్ణాటకలో అరౌండ్ 12 to 14 మాకు వస్తాయని నేను అనుకోవడం. 12 to 14 మాకే 12 to 14 వస్తాయి. గన్ షాట్ ఒక 4 సీట్లు చెప్తారా ఎక్కడ గెలుస్తుంది? 100% కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, మెదక్ కానీ, మహబూబ్నగర్, ఇలా చేవెళ్ళ మనకే ఉంది, భువనగిరి కూడా మనకే ఉన్నది, సికింద్రాబాద్ కన్ఫర్మ్ సీట్. ప్రజలు బాగా ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వేరే, ఈ ట్రెండ్ వేరే. ఇలా దేశం సురక్షితంగా ఉందంటే మోదీ గారి వల్లనే ఉంది, బీజేపీ వల్లనే ఉంది. ప్రజలు కూడా ఆ విషయం అంగీకరిస్తున్నారు. క్రాస్ ఓటింగ్ కూడా బాగా జరుగుతుందని మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ ఓట్లు కానీ, బీఆర్ఎస్ ఓట్లు కానీ మోదీ వైపు ఉంటుంది. హవా మోదీకి తరఫు. అంటే హిందుత్వ ఓట్ల, క్రాస్ ఓటింగ్, మైనార్టీ ఓట్లు కూడా ఈసారి మీకు వచ్చే అవకాశం? మైనార్టీ ఓట్లు వస్తాయి, తక్కువ పర్సెంటేజ్లో కానీ వస్తాయని అనుకుంటున్నాను మైనార్టీ ఓట్లు. ఎందుకంటే త్రిబుల్ తలాక్ లాంటి చట్టాలు ముస్లిం మహిళని సేవ్ చేసిన చట్టాలు కాబట్టి ఎవరు తెలియదు. ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్ళు పాలించి మేము ముస్లింలకి, మాది ముస్లిం పార్టీ, మాది సెక్యులర్ పార్టీ అని చెప్తారు. మరి ముస్లింలకు చేసింది ఏం లేదు. త్రిబుల్ తలాక్ చట్టం అనేది చాలా ఇంపార్టెంట్ చట్టం. సో అది అలా ముస్లిం మహిళల జీవితానికి ఒక భరోసా కల్పించినట్టే మోదీ గారి గొప్పతనం అది. సో మాకు ముస్లిమ్స్ నుంచి కూడా ఓట్స్ పడతాయి. మీరు బాగా హిందూ మతం కానివ్వండి, హిందూ మత సంరక్షణ కోసము, ఆలయాల కోసం చాలా పోరాడుతారు, గోవుల కోసం కూడా ఎప్పటికప్పుడు పోరాడతారు. అటువంటి చికోటి ప్రవీణ్ ఎందుకు హైదరాబాద్ పార్లమెంటులో ఎక్కడ కూడా ప్రచారంలో పాల్గొనలేదు? ఎక్కడ మాకైతే ప్రచారంలో కనిపించలేదు. ప్రచారం అంటే నేను యాక్చువల్గా నాకు హెవీ స్కెడ్యూలే ఉండే, ఒకరోజు కూడా ఖాళీ లేకుంటుండే. సో ప్లస్ దూర ప్రయాణాలు ఉండే. ఆదిలాబాద్ వరకు, సిర్పూర్, కాజ్నగర్ వరకు పోవాల్సి వచ్చింది. సో టైట్గా ఉండే స్కెడ్యూల్. అంటే పక్కనే కదా మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు రాత్రి లేకపోతే ఉదయం ఏదో ఒక పూట వెళ్ళి ప్రచారానికి, అంటే అభ్యర్థి పిలవలేదా, మీరు వెళ్ళలేదా? పిలిచినారు, అభ్యర్థి పిలిచినారు, మాధవలతి గారు పిలిచినారు. ఒకసారి వెళ్ళడం జరిగింది కానీ ఫుల్ ఫోన్లు చేయడం జరిగింది తప్పించి మెయిన్ వాళ్ళకి. కానీ ఫుల్ కాన్సన్ట్రేషన్ అంటే నేను చెప్తున్నా కదా, డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ నాకు కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది. అక్కడే ఓవైసీ ఏదైతే ఉందో ప్రచారంలో, హైదరాబాద్ పార్లమెంట్ ప్రచారంలో పాల్గొంటూ ఒక షాప్కి వెళ్ళి అక్కడికి బీఫ్ ఏదైతే ఉందో దాన్ని కాతేరాహో అని వ్యాఖ్యలు చేసింది. ఏంటి చికోటి ప్రవీణ్ కనీసం దాని మీద ఇంత రియాక్ట్ కూడా అవ్వలేదు ఎందుకు? ఇప్పుడు నేను బిజీ ఉండడం వల్ల కొంచెం మీడియాకు దూరంగా ఉన్నా. వాడు మాట్లాడేది ఎప్పుడు కూడా వాళ్ళంటేనే అసాంఘిక కార్యక్రమాలకి నిలయం ఎంఐఎం పార్టీ. దేశంని అంటే ఒక జ్యుడిషియర్ని కూడా గౌరవించని పార్టీ ఎంఐఎం పార్టీ. వాళ్ళదే ఉంటుంది. వాళ్ళు ఎంత నీచాన్ని కూడా కడతారంటే, వాళ్ళకి ఒక 10 ఓట్లు పడుతున్నాయి అంటే దేనికైనా తెగించడానికి రెడీ ఉంటారు. వాడు ఒక గౌరవమైన ఎంపీ స్థానంలో ఉండి, ఒక పదవిలో ఉండి, రాజ్యాంగబద్ధమైన పదవి అది ఆల్మోస్ట్ ఉండి, ప్రజలు ఎన్నుకున్న పదవిలో ఉండి, సుప్రీంకోర్టు ఆర్డర్లను కూడా బేఖాతరు చేస్తూ మరి అట్లా ఎంకరేజ్మెంట్ చేయడం ఎంత మటుకు సంబంధించి. నేను ఫస్ట్ నుంచి అదే మట్టుకుంటున్నా గవర్నమెంట్ల మీద, బీఆర్ఎస్ మీద కానీ, కాంగ్రెస్ మీద కానీ. అడ్డగోలు గోహత్యలు జరుగుతున్నాయి. దానికి మూల కారణం ఈ ఇద్దరు
ఎంఐఎం లీడర్లు, ఓవైసీ బ్రదర్స్ ఇద్దరు. సో వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిపై ఉన్నది. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి గోవుని వధ చేయొద్దని చెప్పి, ఆయన కూడా వీళ్ళు బేఖాతారు చేస్తూ వాళ్ళ సపోర్ట్ 7 సీట్లకు ఏం కొంపలంటకపోతే నాకైతే ఇంతవరకు అర్థం కాలే. కానీ ఎంతసేపు ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ సంకలు నాకుతూనే ఉంటారు, ఎంఐఎం వాళ్ళ సంకలు నాకుతూనే ఉంటారు. ఈ యొక్క హిందువులు కూడా, కాంగ్రెస్లో ఉన్న హిందువులు కానీ, బీజేపీ మన బీఆర్ఎస్లో ఉన్న హిందువులు కూడా ఆలోచించే పరిస్థితి ఇవాళ. మన తుమ్మల నాగేశ్వరరావు గారు డైరెక్ట్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ, ముస్లిమ్స్ ఉంటేనే కాంగ్రెస్ పార్టీ. నువ్వు సెక్యులర్ పార్టీ అన్నప్పుడు నీకు ముస్లింలు కానీ, హిందువులు కానీ, క్రిస్టియన్లు కానీ, వేరే ఇతర మతస్థులు ఎవరైనా ఈక్వల్గా చూడాలి. కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అంటే దాని అర్థం ఏంటి అన్నారు? హిందువులకి అవమానం జరుగుతుంది. సిగ్గు లేకుండా మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు ఆలోచించుకునే పరిస్థితి. మరి సిగ్గు శరం అనేది ఉండాలి వాళ్ళకి. ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, మాటలు కాదు చేతలు కూడా అవుట్రైడ్గా వాళ్ళ సైడే ఉంటాయి. ఈ గోహత్యలకి అసలు కంట్రోల్ లేదు. డిపార్ట్మెంట్ కూడా వన్ సైడ్, అటు సౌత్ జోన్లో ఉన్న డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకే ఫేవర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే పోలీస్ డిపార్ట్మెంట్. ఎస్, పోలీస్ డిపార్ట్మెంట్. మరి విపరీతంగా నేను చెప్తున్నా కదా, బక్రీద్ టైంలో మీరు రండి, మీ ఆర్టీవీలు రండి, నేను తీసుకుపోతా. యథేచ్ఛగా నడ్డి రోడ్డుపై, బార్కాస్ లాంటి ప్రాంతంలో మెయిన్ రోడ్డుపై గోవధలు జరుగుతుంటాయి, పట్టించుకునే నాలుగు 100 సార్లు నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ ఏరియాలలోకి నేను పోలేను వితౌట్ సెక్యూరిటీ, పోవాలంటే ఇబ్బందులు. సో అక్కడ పోతే మళ్ళీ కమ్యూనల్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి మాపై కమ్యూనల్ రకంగా చర్యలు తీసుకుంటారు, బెదిరిస్తారు. సో మీరు ఈ వచ్చే బక్రీద్ కానీ ఏ ఉన్నా సరే, ఉట్టి బక్రీదే కాదు, ఉట్టప్పుడు కూడా ఒక నిఘా అనేది పెట్టాలి. గోవులపై ఎట్లా హత్యలు జరుగుతున్నాయి, ఎన్ని గోవులు వధ జరుగుతున్నాయి అని చెప్పి పట్టించుకునే నాదుడు లేడు. మరి గవర్నమెంట్ ఏం చేస్తారు? మరి చెప్పుకోనికేమో మేము కాదా హిందువులం, మేము జై శ్రీరామ్ అనొద్దా? అననీకి ఎవరైనా అనవచ్చు, కానీ ప్రాక్టికల్గా ఏం పని చేస్తున్నాం మన హిందుత్వానికి అనేది ఉండాలి. ఎవ్వరు మాటలు జై శ్రీరామ్ అనగానే సరిపోదు. గోవును ఎట్లా రక్షించుకోవాలి, మన గుళ్ళని ఎట్లా రక్షించుకోవాలి, సనాతన ధర్మాన్ని ఎట్లా రక్షించుకోవాలి, మన ధర్మాన్ని ఎట్లా రక్షించుకోవాలి అనేది ఆలోచన చేయాలి. మేమంటాం జై శ్రీరామ్, మేము హిందువులం కాదా, మీ దేవుడా రాముడు? ఎస్, మా దేవుడే. ఇవాళ జై శ్రీరామ్ అనే హక్కు, అర్హత ఓన్లీ బీజేపీ నాయకులకు, కార్యకర్తలకి ఉంది. ఎందుకంటే జై శ్రీరామ్ అని ఓట్లు అడగొచ్చు, వెల్ఫేర్ కానీ ఇదంతా ఏమి ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం లేదంటారా? ఎందుకు ఇవ్వం? డెఫినెట్గా అన్ని ఒక్కసారన్నా మాకు అవకాశం ఇవ్వాలి ప్రజలు. ఇవాళ ఒకసారి మెజారిటీ స్టేట్లలో బీజేపీ మంచిగా జరుగుతుంది కదా. ఇవాళ స్కాములు లేని ప్రభుత్వం ఏమైనా ఉంటే బీజేపీ ప్రభుత్వం. ఇవాళ స్కీములతోటే మేము ముందర నడుస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా సెంట్రల్లో 60 ఏళ్ళు పాలించారు, దునియా స్కాములు చేసారు, పెద్ద పెద్ద స్కాములు. బోఫోర్స్ అనుకోండి, 2G స్పెక్ట్రమ్ స్కామ్ అనుకోండి, బొగ్గు స్కామ్ అనుకోండి, వదేరా స్కామ్ వాళ్ళదే ఉన్నది. మన కామన్వెల్త్ గేమ్స్లో కూడా స్కాములు చూసారు. ఇవాళ అవన్నీ పక్కన పెడితే ఇవాళ స్కామ్ స్టార్లు అంతా వాళ్ళ కూటమిలో ఉన్నారు, ఇండియా కూటమిలో. ఇవాళ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళు లాలూ ప్రసాద్ యాదవ్, మొత్తం మోదీకి ఆపోజిట్ ఉన్న స్కామ్ స్టార్. ఇండియాలో కాంగ్రెస్ అనొద్దని స్కామ్ గ్రెస్ అనాలి. ఇవాళ పరిస్థితి అట్లా ఉన్నది. ఉన్న స్కామ్ స్టార్లు అంతా తీసుకొచ్చారు. ఒక్క మనిషికి ఎవరైతే 24 గంటల్లో 20 గంటలు దేశం గురించి పనిచేసి ఒక మహానాయకుడికి అడ్డుపడాలని చెప్పి రకరకాల శక్తులన్నీ పనిచేస్తున్నాయి. కానీ అవి ఆ పప్పులు ఏమి ఉడకవు. వన్ సైడ్ మోదీ గారు ఇస్ బార్ 400 పార్ నినాదంతో ముందుకు పోతుంది. యూపీకి సంబంధించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు కొన్ని, ఏమనంటే